అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం 1956వ సంవత్సరంలో విడుదలైనటువంటి చిత్రం చిరంజీవులు. ఈ సినిమాలో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రచించగా ఘంటసాల మాస్టారు స్వరపరిచి లీలగారు ఆలపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి గీతాన్ని నేర్చుకోబోతున్నాం. అదే తెల్లవార వచ్చే తెలియక నాసామి మళ్ళీ పరుండేవు లేరా, మళ్ళీ పరుండేవు లేరా. ఈ సినిమాలో ఒక భక్తురాలు ఆ భగవంతుణ్ణి, ఆ శ్రీకృష్ణుణ్ణి మేలుకొలుపుతూ ఈ పాటను పాడుతుంది. ఆ భక్తురాలిగా ఈ సినిమాలో జమున గారి అభినయం చాలా చాలా మనోహరంగా ఉంటుంది. అయితే ఈ పాటలో ప్రత్యేకత ఏమిటంటే, ఆ భక్తురాలు తనని తాను ఒక తల్లిగా, అంటే శ్రీకృష్ణుడికి తల్లిగా, యశోదగా తనను భావించుకుంటూ ఆ మాతృస్థానంలో చాలా మధురంగా ఈ పాటలోని సాహిత్యం ఉంటుంది. ఇక ఈ పాటను రచించిన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఆయన ఎంత గొప్ప కవి, పండితులు, రచయితో, అంత చక్కటి సహృదయులు, నిగర్వి. ఎందుకంటే ఈ పాట ఆ కాలంలో ఈ చిరంజీవుల సినిమాల్లోని పాటలన్నింటిలో కూడా ఈ పాట సూపర్ డూపర్ హిట్ సాంగ్. ఇంత విజయవంతమైన పాటను విన్న తర్వాత మల్లాది గారి అబ్బాయి, వాళ్ళ కుమారుడు తన తండ్రికి ఎంత బాగుంది ఈ పాట, చాలా బాగా రాసావు నాన్న అంటూ ఒక ఉత్తరం రాశారట. కానీ వెంటనే మల్లాది గారు, ఈ పాట విజయం వెనుక నా ఒక్కడి హస్తం మాత్రమే లేదు. ఎందుకంటే నేను ఈ పాట మూలాన్ని మిన్నేరు అనే జానపద గీతాల సంపుటి నుంచి ఆ మూలాన్ని తీసుకొని నేను ఈ పాటను రచించాను. కాబట్టి ఈ పాట పూర్తిగా నా గొప్పతనం మాత్రమే కాదు, ఆ మిన్నేరు రచించినటువంటి ఆ రచయితకు కూడా ఈ విజయంలో భాగం దక్కుతుంది అని చెప్పారట మల్లాది వారు. ఇది ఎంత గొప్ప విషయమో చూడండి. మనమైతే ఏం చేస్తాం, ఏదో కొంచెం చేసినా దానికి విజయం వస్తే పూర్తి క్రెడిట్ మనమే తీసుకోవాలని చూస్తాం. కొంచెం చేసినా మొత్తం నేనే చేశాను, ఇది నా వల్లే జరిగింది అంటూ మనం అలా ఆనందంతో ఉబ్బిదబ్బిబ్బైపోతూ ఉంటాం. కానీ అలా ఆయన చేయలేదు. అందుకే వాళ్ళందరూ కూడా మహానుభావులయ్యారు. వాళ్ళందరినీ అనుసరించాల్సిన అవసరం, వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం మనందరికీ ఎంతైనా ఉంది. ఇక ఘంటసాల మాస్టర్ గారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం అస్సలే లేదు. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప గాయకులు, అమర గాయకులు, సుస్వరాల పాఠశాల ఘంటసాల గారు. ఆయన ఎన్నో వేల అద్భుతమైన పాటల్ని మనకు అందించడమే కాకుండా ఎన్నో చిత్రాలకు చక్కటి సంగీత దర్శకత్వాన్ని కూడా అందించి ఆ పాటలు ఎప్పటికీ సజీవంగా, అవన్నీ కూడా మనల్ని ఆనందపరిచే విధంగా అంత అద్భుతమైన పాటల్ని మనకు అందించారు. ఇక లీలగారు, ఆ లీలగారి గొంతులో అమృతం అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఆవిడ పాట ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ తెల్లవార వచ్చే అనే పాట మోహన రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం త్రిశ్రగతిలో సాగే ఏకతాళంగా చెప్పుకోవచ్చు. సినిమాలో ఈ పాట సి అంటే 1 శృతిలో లీలగారు పాడారు. అయితే నేర్చుకునేటప్పుడు అందరికీ అంత శృతి పాడడం కష్టం, నేర్చుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి ఈరోజు వీడియోలో మనం ఏ షార్ప్ అంటే 6.5 శృతిలో ఈ పాటను నేర్చుకోబోతున్నాం. మీరందరూ కూడా ఈ పాట నేర్చుకున్న తర్వాత మీ గాత్ర ధర్మాన్ని బట్టి, మీ శృతిని బట్టి శృతిని పెంచుకొని తగ్గించుకొని పాడుకోండి. ఇక ఎన్నిసార్లు విన్నా, ఎన్ని సంవత్సరాల తర్వాత విన్నా కూడా నిత్య నూతనంగా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించే విధంగా ఉండే ఈ అద్భుతమైన, అపురూపమైన, ఆపాత మధురమైనటువంటి పాటను నేర్చుకుందాం. ముందుగా పల్లవిని నేర్చుకుందాం. పల్లవి ముందుగా తెల్లవార వచ్చే తెలియక నాసామి అంటూ సస్టైన్ చేస్తూ ఆరంభమవుతుంది. తెల్లవార వచ్చే తెలియక నాసామి, తెల్లవార వచ్చే, తెల్లవార వచ్చే తెలియక నాసామి, తెలియక నాసామి, తెల్లవార వచ్చే, తెల్లవార వచ్చే. ఈ తెల్లవార వచ్చే అన్న దాంట్లో ఆ వా పక్కన ఉన్న ఆ ఆకారాలని జాగ్రత్తగా గమనించాలి. తెల్ల, తెల్లవార, దీనికి ఇంచుమించుగా స్వరం చెప్పాలి అంటే
దద సస వార తెల్లవార వచ్చే తెల్లవార వచ్చే తెలియక నా సామి ఇక్కడ కూడా నా సామి అన్న చోట లీల గారు సామి సా పక్కన ఒక ఆ ఉంటుంది. ఆ ఆని అలా స్ట్రెస్ చేసినట్లు, అంటే ఆవిడ స్టైల్, ఒక్కొక్క సింగర్కి ఒక స్టైల్ ఉంటుంది కదా. లీల గారు పాడినప్పుడు కొన్ని గమకాలు ఆవిడ గొంతులో చాలా ప్రత్యేకంగా మనకు వినబడుతుంటాయి, కనబడుతుంటాయి. తెలియక నా సామి ఇక రెండోసారి దీర్ఘం లేకుండా తెల్లవార వచ్చే తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా. ఇక్కడ మనం ఈ సంగతిని జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇక్కడ లేరాలో రాని అలా సస్టైన్ చేసి ఆ తర్వాత చిన్న సంగతి గమకం లేరా గరిసా ఈ రెండింటిని జాయిన్ చేయాలి. లేరా మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు మారాము చాలింకా లేరా ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలి. మారాము ఆ మారాములో రా దగ్గర ఆ గమకాలు మారాము అంటే పాదదస మారాము. ఇలాంటి పాటలకి ఎగ్జాక్ట్గా స్వరాన్ని చెప్పుకోలేం. ఆ స్వరాన్ని అనుకున్నా కూడా ఆ స్వరంతో సాహిత్యాన్ని పాడితే ఆ భావం రాదు. ఆ పాటను పాడినప్పుడు కేవలం ఆ స్వరాన్ని ఆధారంగా ఆ సంగతిని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఆ స్వరాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని భావయుక్తంగా ఆ సినిమాలో ఏ విధంగా లీల గారు పాడారో అలా పాడడానికి ప్రయత్నించండి. మారాము చాలింకా మారాము చాలింకా లేరా ఇక్కడ కూడా లేరా అంటూ అలా సస్టైన్ చేసి రాగం తర్వాత ఆకారాన్ని ఆ సంగతిని యాడ్ చేయాలి. లేరా పగరిస ఇది ఇంచుమించుగా స్వరం పగరిస ఈ రెండింటిని జాయిన్ చేయాలి. లేరా
అది కలిసిపోయినట్లు ఉండాలి, విడిగా మనం పాడుతున్నట్లు ఉండకూడదు. మారాము చాలింక మారాము చాలింక లేరా లేరా మారాము మారాము చాలింక చాలింక లేరా లేరా మారాము చాలింక మారాము చాలింక లేరా లేరా తెల్లవారవచ్చే తెల్లవారవచ్చే తెలియక నా సామి తెలియక నా సామి తెల్లవారవచ్చే తెల్లవారవచ్చే తెలియక నా సామి తెలియక నా సామి మళ్ళీ పరుండేవులేరా మళ్ళీ పరుండేవులేరా మళ్ళీ పరుండేవులేరా మళ్ళీ పరుండేవులేరా లేరా. ఇలా పల్లవిని ఆపాలి. సినిమా పాటల్లో మనం జాగ్రత్తగా గమనించాల్సింది రిపిటేషన్స్, అంటే ఎన్నిసార్లు ఆ లైన్ని పాడారు, దేని తర్వాత ఏది పాడారు. ఎందుకంటే అందరూ విని విని ఉన్న పాటలు కాబట్టి మనం మార్చి పాడితే వినడానికి అంతగా బాగుండదు. కాబట్టి ఇప్పుడు మనం అంతా కలిపి పల్లవిని ఎన్ని రిపిటేషన్స్, ఏ లైన్ తర్వాత ఏది రావాలి, ఎన్నిసార్లు రావాలి, ఇదంతా కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. అయితే ఈ పల్లవిలోని సాహిత్యంలో ఎన్నో చాలా విశేషాలు ఉన్నాయి. మనం వింటుంటే మారాము చాలింక లేరా అంటే ఆ కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉంటే, ఎంత వాత్సల్యంతో అక్కడ చెప్తుంటే మారాము ఇంకా చాలు లెమ్మంటారు చూడండి. తెల్లవారవచ్చే తెలియక నా సామి, ఓ సామి, ఓ కన్నయ్య, తెలియకుండానే అంటే ఇలా రాత్రి పడుకున్నామో లేదో అప్పుడే తెలియకుండా తెల్లారిపోయింది, నువ్వు ఇలా పడుకుంటే ఎలా, తెల్లవారిపోతుంది లేవయ్యా. మళ్ళీ పరుండేవు లేరా. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఇక్కడ 2 రకాలుగా చెప్పారు మల్లాది వారు. మళ్ళీ పరుండేవు లేరా అంటే నేను లేపుతుంటే మళ్ళీ నువ్వు నిద్రపోతున్నావు, తర్వాత నిద్రపోదువు కానీ లే అంటున్నారు. ఇంకొక అర్థం ఏమిటంటే మనం మామూలుగా ఇటు పక్క నుంచి లేపుతుంటే అటు తిరిగి పడుకుంటారు, దాన్నే ఇక్కడ మళ్ళీ పరుండేవు అంటే అటు తిరిగి పడుకోవడానికి కూడా మళ్ళీ పరుండేవు అంటారు. నేను ఇలా లేపుతుంటే నువ్వు అలా తిరిగి పడుకుంటున్నావు అనే ఒక అర్థం. అలాగే లేపుతుంటే నువ్వు లేచి మళ్ళీ పడుకుంటున్నావు, నువ్వు లేవాలయ్యా, మళ్ళీ పరుండేవు, మసలుతూ ఉండేవు, అటు ఇటు కదులుతున్నావు కానీ నేను ఎంత పిలిచినా నువ్వు లేవట్లా, ఇక మారాము, నీ పెంకితనం అల్లరి అన్నీ చాలించి ఇక లేవయ్యా అంటున్నారు. ఇప్పుడు ఈ పల్లవిని కలిపి పాడుకుందాం. తెల్లవారవచ్చే తెలియక నా సామి, తెల్లవారవచ్చే తెలియక నా సామి, మళ్ళీ పరుండేవులేరా మళ్ళీ పరుండేవులేరా. తెల్లవారవచ్చే తెలియక నా సామి, తెల్లవారవచ్చే తెలియక నా సామి, మళ్ళీ పరుండేవులేరా మళ్ళీ పరుండేవులేరా. మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు, మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు, మారాము చాలింక లేరా మారాము చాలింక లేరా. తెల్లవారవచ్చే తెలియక నా సామి, తెల్లవారవచ్చే తెలియక నా సామి, మళ్ళీ పరుండేవులేరా మళ్ళీ పరుండేవులేరా. మనం నేర్చుకోవడం కోసం కొద్దిగా టెంపో స్లో చేసి నేర్చుకుంటున్నాం, తర్వాత ఇంకొంచెం ఫాస్ట్గా పాటని పాడుకోవచ్చు. ఇక మొదటి చరణం. కలకలమని పక్షి గణములు చెదిరేను, కళ్యాణ గుణధామ లేరా. కలకలమని కలకలమని
ఇక్కడ చూసారా, కలకలమని పక్షి గణములు చెదిరేను. పక్షులన్నీ కూడా ఎగిరిపోతున్నాయి వాటి వాటి పనుల్లో. ఓ కళ్యాణ గుణధామ, ఈ సకల సృష్టికి సమస్త కళ్యాణాలను ప్రసాదించే ఓ కళ్యాణ గుణధామ, నువ్వు ఇలా నిద్రపోతే ఎలా అయ్యా అంటున్నారు. కలకలమని పక్షి, కలకలమని పక్షి గణములు, గణములు. ఇక్కడ గణములులో మూని అలా మనం నొక్కి పాడాలి, స్ట్రెస్ ఇచ్చి, అప్పుడు బాగుంటుంది. గణములు గణములు చెదిరేను. చెదిరేను. ఈ చెదిరేనులో కూడా రే పక్కన ఉన్న ఏని నొక్కి పాడాలి. చెదిరేను చెదిరేను. కళ్యాణ కళ్యాణ గుణధామ గుణధామ లేరా. లేరా. ఆ లేరా అన్న 2 అక్షరాల చూడండి ఎంత భావము. లేరా. లేరా. కలకలమని పక్షి గణములు, కలకలమని పక్షి గణములు చెదిరేను. చెదిరేను. కళ్యాణ గుణధామ కళ్యాణ గుణధామ లేరా. లేరా. ఈ లైన్ని 2 సార్లు పాడాలి. మొదటిసారి పాడినప్పుడు లేరా దగ్గర ఎక్కువ టైం సస్టైన్ చేయాలి. రెండోసారి దీర్ఘం లేకుండా. ఒకసారి నేను పాడుతాను, వినండి. కలకలమని పక్షి గణములు చెదిరేను, కళ్యాణ గుణధామ లేరా. కలకలమని పక్షి గణములు చెదిరేను, కళ్యాణ గుణధామ లేరా. తరుణులందరూ దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా. తరుణులందరూ, ఆడవాళ్ళందరూ కూడా దధి అంటే పెరుగును చిలుకుతున్నారు. వెన్న రాబోతోంది కాబట్టి ఓ దైవరాయ అంటున్నారు ఇక్కడ కృష్ణుణ్ణి. ఆ దైవరాయ అన్న పదంలో ఆ మల్లాది వారి ప్రత్యేకమైనటువంటి ముద్ర మనకి కనిపిస్తుంది. ఓ దైవరాయ కళ్యాణ గుణధామ, ఇక లేవయ్యా, వెన్న తిందువు గాని, దధి చిలుకుతున్నారు తరుణులందరూ కూడా, ఇక ఆలస్యం చేయకు, తెల్లవార వచ్చే తెలియక నా సామి అంటున్నారు. తరుణులందరూ దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా. ఈ లైను కొంచెం పై స్థాయిలో ఉంటుంది, జాగ్రత్తగా విడదీస్తూ నేర్చుకుందాం. తరుణులందరూ తరుణులందరూ దధి దధి చిలికే చిలికే వేళాయే వేళాయే దైవరాయ దైవరాయ నిదురలేరా. నిదురలేరా. తరుణులందరూ దధి తరుణులందరూ దధి చిలికే వేళాయే చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా. దైవరాయ నిదురలేరా. మొదటిసారి ఇలా పాడాలి. ఇక రెండోసారి తరుణులందరూ దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా. దైవరాయ నిదురలేరా. ఈ రెండో సంగతి నేర్చుకుందాం. తరుణులందరూ దధి తరుణులందరూ దధి చిలికే వేళాయే చిలికే వేళాయే దైవరాయ నిదుర దైవరాయ నిదుర లేరా. లేరా. ఇక్కడ కూడా లేరా. లేరా. ఇలా సస్టైన్ చేసి లేరా. దపగరి దపగరి లేరా. లేరా. దైవరాయ దైవరాయ నిదురలేరా. నిదురలేరా.
దైవరాయా నిదురలేరా దైవరాయా నిదురలేరా తెల్లవారవచ్చే తెలియక నా సామి తెల్లవారవచ్చే తెలియక నా సామి తెల్లవారవచ్చే తెలియక నా సామి తెల్లవారవచ్చే తెలియక నా సామి మళ్ళీ పరుండేవులేరా మళ్ళీ పరుండేవులేరా మళ్ళీ పరుండేవులేరా మళ్ళీ పరుండేవులేరా. యాక్చువల్లీ సినిమాలో దైవరాయ నిదురలేరాతో అక్కడితో ఆగిపోతుంది. ఆ తర్వాత మ్యూజిక్ వచ్చి రెండో చరణం. అయితే మనం మ్యూజిక్ లేకుండా పాడినప్పుడు అలా దైవరాయ నిదురలేరా అని ఆపేస్తే అక్కడికి ఆగిపోయినట్లు ఉంటుంది. కాబట్టి మళ్ళీ పల్లవిలో తెల్లవార వచ్చి తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా అంటూ ఆపితే చరణాన్ని బాగుంటుంది. ఇప్పుడు ఈ మొదటి చరణాన్ని కూడా ఒకసారి రిపిటేషన్స్తో కలిపి పాడుకుందాం. కల కలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా కల కలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా తరుణులందరూ దది చిలికి వేళాయే దైవరాయ నిదురలేరా తరుణులందరూ దది చిలికి వేళాయే దైవరాయ నిదురలేరా దైవరాయ నిదురలేరా తెల్లవారవచ్చి తెలియక నా సామి తెల్లవారవచ్చి తెలియక నా సామి మళ్ళీ పరుండేవులేరా మళ్ళీ పరుండేవులేరా. ఇక రెండవ చరణాన్ని నేర్చుకుందాం. మనం మొదటి చరణం ఎలా పాడామో ఇంచుమించుగా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది రెండో చరణం కూడా. ఇక్కడ కూడా మొదటిసారి పాడినప్పుడు నల్లనయ్యరారా ననుగన్నవాడా అంటూ సస్టైన్ గ్యాప్ ఉంటుంది. అలాగే బుల్లి తండ్రి రారా బుజ్జాయి రారా అంటూ అక్కడ కూడా గ్యాప్ ఇవ్వాలి. రెండోసారి గ్యాప్ లేకుండా నల్లనయ్యరార ననుగన్నవాడా బుల్లి తండ్రి రార బుజ్జాయి రారా నల్లనయ్యరార నల్లనయ్యరార ననుగన్నవాడా ననుగన్నవాడా. ఇక్కడ ననుగన్నవాడాలో గా దగ్గర ఆ సంగతి నల్ల పైనుంచి స్పీడ్గా ననుగన్నవాడా ననుగన్నవాడా నల్లనయ్యరార ననుగన్నవాడా నల్లనయ్యరార ననుగన్నవాడా బుల్లి తండ్రి రారా బుల్లి తండ్రి రారా బుజ్జాయి రారా బుజ్జాయి రారా. ఈ చరణంలో ఈ బుల్లి తండ్రి రారా బుజ్జాయి రారా దగ్గర కొంచెం పై స్థాయి ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా పాడితే మిగతా చరణం అంతా కూడా ఈజీగానే ఉంటుంది. నల్లనయ్యరార నల్లనయ్యరార ననుగన్నవాడా ననుగన్నవాడా బుల్లి తండ్రి రారా బుల్లి తండ్రి రారా బుజ్జాయి రారా బుజ్జాయి రారా. ఇక రెండోసారి దీర్ఘాలు లేకుండా నల్లనయ్యరార ననుగన్నవాడా నల్లనయ్యరార ననుగన్నవాడా బుల్లి తండ్రి రార బుజ్జాయి రారా
వెన్న తిందువు గాని రారా నాన్న నాన్న మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువు గాని రారా. ఎంత అందమైన సాహిత్యమో చూడండి. ఎంత అంటే ఆయన్ని ఎంత సొంతం చేసుకోపోతే బుల్లి తండ్రి బుజ్జాయి అని అనడమే కాకుండా నాన్న ఓ బుజ్జి నాన్న మీ అమ్మ గోపమ్మ పిలుస్తుంది వెన్న తిందువు కానీ ఇక్కనైనా లేవయ్యా అంటున్నారు. కాబట్టి ఆ నాన్న అన్న చోట ఆ భావయుక్తంగా పాడితే చాలా చాలా బాగుంటుంది. నాన్న మీ అమ్మ నాన్న మీ అమ్మ నాన్న మీ అమ్మ నాన్న మీ అమ్మ గోపెమ్మ పిలిచేను గోపెమ్మ పిలిచేను వెన్న తిందువు గాని ఇక్కడ తిందువు గానిలో ఊని అలా నొక్కినట్టు పాడాలి. వెన్న తిందువు గాని రారా నాన్న మీ అమ్మ గోపెమ్మ పిలిచేను నాన్న మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువు గాని రారా వెన్న తిందువు గాని రారా. ఇది మొదటిసారి. ఇక రెండోసారి పాడేటప్పుడు నాన్న మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువు గాని రారా వెన్న తిందువు గాని రారా నాన్న మీ అమ్మ నాన్న మీ అమ్మ గోపెమ్మ పిలిచేను గోపెమ్మ పిలిచేను వెన్న తిందువు గాని వెన్న తిందువు గాని రారా రారా. మనం మొదటి చరణంలో దైవరాయ నిదురలేరా దగ్గర ఏం సంగతి పాడామో సేమ్ అదే ఇక్కడ కూడా. వెన్న తిందువు గాని వెన్న తిందువు గాని రారా రారా. వెన్న తిందువు గాని వెన్న తిందువు గాని రారా రారా. వెన్న తిందువు గాని రారా వెన్న తిందువు గాని రారా. నాన్న మీ అమ్మ గోపెమ్మ పిలిచేను నాన్న మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువు గాని రారా వెన్న తిందువు గాని రారా వెన్న తిందువు గాని రారా వెన్న తిందువు గాని రారా. మళ్ళీ ఇది అవ్వగానే పల్లవిలో మొదటి 2 లైన్లు వస్తాయి. ఇప్పుడు ఈ చరణాన్ని ఒకసారి కలిపి పాడుకుందాం. నల్లనయ్యరార నను గన్నవాడా బుల్లి తండ్రి రార బుజ్జాయి రారా నల్లనయ్యరార నను గన్నవాడా బుల్లి తండ్రి రార బుజ్జాయి రారా నాన్న మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువు గాని రారా నాన్న మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువు గాని రారా వెన్న తిందువు గాని రారా. తెల్లవార వచ్చి తెలియక నా సామి
తెల్లవారవచ్చి తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా, మళ్ళీ పరుండేవు లేరా, మళ్ళీ పరుండేవు లేరా. ఇలా రెండవ చరణం పాడాక ఈ పల్లవిలో మొదటి 2 లైన్లని పాడి తెల్లవారవచ్చే తెలియక నా సామి దీర్ఘంతో ఒకసారి, రెండోసారి తెల్లవారవచ్చే తెలియక నా సామి అంటూ అలా కట్ చేసి మళ్ళీ పరుండేవు లేరా, మళ్ళీ పరుండేవు లేరా అంటూ ఎండ్ చేస్తే బాగుంటుంది. అంటే సినిమాలో కూడా ఆ విధంగానే ఎండ్ చేశారు కాబట్టి మనం కూడా అలా పాడదాం. ఇప్పుడు ఈ పాట మొత్తం కూడా ఒకసారి ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా కలిపి పాడుకుందాం. తెల్లవారవచ్చి తెలియక నా సామి, తెల్లవారవచ్చి తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా, మళ్ళీ పరుండేవు లేరా, మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు, మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు మారాము చాలింకలేరా, మారాము చాలింకలేరా. తెల్లవారవచ్చి తెలియక నా సామి, తెల్లవారవచ్చి తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా, మళ్ళీ పరుండేవు లేరా. కలకలమని పక్షిగణములు చెదిరేను కళ్యాణ గుణధామలేరా, కలకలమని పక్షిగణములు చెదిరేను కళ్యాణ గుణధామలేరా. తరుణులందరూ తది చిలికి వేళాయ దైవరాయని దురలేరా, తరుణులందరూ తది చిలికి వేళాయ దైవరాయని దురలేరా, దైవరాయని దురలేరా. తెల్లవారవచ్చి తెలియక నా సామి, తెల్లవారవచ్చి తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా, మళ్ళీ పరుండేవు లేరా. నల్లనయ్యరార ననుగన్నవాడా, బుల్లి తండ్రి రార బుచ్చాయి రారా, నల్లనయ్యరార ననుగన్నవాడా, బుల్లి తండ్రి రార బుచ్చాయి రారా. నానా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువు గాని రారా, నానా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువు గాని రారా, వెన్న తిందువు గాని రారా. తెల్లవారవచ్చి తెలియక నా సామి, తెల్లవారవచ్చి తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా, మళ్ళీ పరుండేవు లేరా, మళ్ళీ పరుండేవు లేరా. ఈరోజు మనం చాలా మధురమైనటువంటి పాట నేర్చుకున్నాం. మీ అందరూ కూడా ఈ పాటను వింటున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి పాటలు మీకు మరిన్ని కావాలి అంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని
ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాతి వీడియోలో మరొక మంచి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.